నీ కూతురు పడ్డట్టే ఈడు కూతురు లవ్లో పడాలి, పిసికే ఇచ్చు. ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు? సార్ ముందు మీరు కూర్చొని చెప్తాను. చెప్పండి సార్. ఏముంది, మీకున్నట్టే ఆడికి గుండు ఉంది, ఆడికి పెళ్ళం ఉంది, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. పైగా వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం, మీ అమ్మాయిలాగే. అయితే ఏంటండి? అయితే ఏంటా, మంచి చెడు తెలిసిన వయసు వచ్చేసిందని పెద్ద కంపెనీలో ఉద్యోగం అని గేట్లు ఓపెన్ చేసేసాడు. ఇంకా ఆకలితో ఉన్న సింహాలు ఊరుకుంటాయా? ఏట మొదలెట్టేసాయి. ఓ కొలిగడు తగులుకున్నాడు, ఇడు కోసాలు కదిలిపోయేలా చేసి రోజు నాతో హ్యాపీగా ఇసుకి తాగేవాడిని సైలెంట్గా సోలోగా శానిటైజర్ తాగే స్టేజ్కి తెచ్చేసాడు. ఇదేంటండి, శానిటైజర్ని చేతులకు రాసుకుని బ్యాక్టీరియాని చంపాలి కానీ గొంతులో పోసుకుని ప్రాణాలు తీసుకుంటారా? అయినా కొలీగ్ అంటున్నారు, సేమ్ జాబ్ అంటున్నారు. పాపకి ఇష్టమైతే పెళ్లి చేసేయచ్చు కదా. పిచ్చి గోపాలం, ఆ? ఇవాళ రేపు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్గా ఉంటారు అనుకుంటున్నారా? అందులో హార్డ్వేర్ బ్యాచ్ మామూలుగా ఉండరు. పైగా అలాంటి క్రూర మృగాలకి మన అమ్మాయి లాంటి జింకలు తగిలితే ఏట మామూలుగా ఉండదు. అయినా మీ అమ్మాయికి కూడా అలాంటి సింహం ఒకటి తగిలి ఏటాడితే అప్పుడు తెలుస్తుంది మా కోటిగాడి నొప్పి. ఆ నొప్పి నాకు తెలియడం కోసం ఇప్పుడు మా అమ్మాయిని సింహాలు తగులుకోవడం ఎందుకులేండి. నాది అసలే వీక్ గుండె. ఈయనకు వచ్చిన కష్టం నాకు వస్తుందన్న ఆలోచన చాలు నాకు హార్ట్ అటాక్ వచ్చి అంబులెన్స్ ఎక్కేయడానికి. మరీ ఇంత భయస్తులు. మీ అమ్మాయి కూడా ఎవరైనా లవ్ చేస్తుందేమో కనుక్కున్నారా? చా మా అమ్మాయి అలాంటి ఏదో పనులు చేయదండి బాబు. ఏమండి, నేను అలాగే అనుకున్నాను. ఇప్పుడు చూడండి, రోడ్డును పడ్డాను. ఏమండే, మీరు నన్ను భయపెడుతున్నారో నాకు జాగ్రత్తలు చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. గోపాలం, ఆడి ప్రజెంట్ నీ ఫ్యూచర్ అవ్వకూడదని జాగ్రత్తలు చెప్తున్నాడు. సత్యం, మా అమ్మాయి ఫోన్ చేసిందండి. ఎందుకు చేసిందో తెలుసా? నాన్న, నేను వీళ్ళ అమ్మాయి లాంటి దాన్ని కాదు, ఈయనకు వచ్చిన కష్టం నీకు రానివ్వనని కన్ఫర్మ్ చేయడానికి ఫోన్ చేసిందండి తెలుసా? అమ్మా దిగాను నాన్న ఇప్పుడే. ఎక్కే ముందు కార్ నంబరు, డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ నాకు వాట్సాప్ చేయమ్మా. ఒంటరి దొరికిన ఆడపిల్ల అంటే నీ పేరు రాధానా అని అడిగి బండాపి అఘాయిత్యం చేస్తారు వెధవలు. అంత ఛాన్స్ లేదు నాన్న, నేను ఒక్కదాన్నే రావట్లేదు, నాతో పాటు నా కొలీగ్ కూడా ఉన్నారు. మంచిదమ్మా, అలాగే వచ్చేయండి. బాగుంది. ఏంటి, అమ్మాయి వస్తుందా? అవునండి, ఒంటరిగా కాదు, వెంట కొలిగ్ కూడా ఉన్నారట. అంటే మీ ఉద్దేశం కొలీగ్ అంటే అమ్మాయి ఏంటుందంటారా? అయి ఉండొచ్చు. కాదేమో అన్న డౌట్ మీ ఫేస్ లో కనిపిస్తోంది. మీ గొంతు వణుకులో అమ్మాయో అబ్బాయో తెలియని ఎక్స్ప్రెషన్ వినిపిస్తోంది. అనండి. ఇప్పుడు చెప్పండి, ఎగ్జాక్ట్ గా మీ అమ్మాయి ఏం చెప్పింది? కొలిగ్ కూడా ఉన్నారు అంది. అందా? ఉన్నారు అంటే జెంట్స్ కి లేడీస్ కూడా వాడచ్చు. మీ అమ్మాయి తెలివిగా జెండర్ ఫిక్స్ చేయకుండా ఆడో మగో తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఎస్కేపిస్ట్ రూట్ తీసేసుకుంది. ఇంకోటి 100% రా. మా అమ్మాయి కూడా హైదరాబాద్లో ఆ కొలిగడ్తో దిగినప్పుడు ఇలాగే వంకరగా మాట్లాడేది. నాన్న. ఏమ్మా, ఎక్కడ దాకా వచ్చారు? గచ్చిబౌలి దగ్గరలో ఉన్నాం. ఓ పని చేయమ్మా, మీ కొలిగ్ అమ్మాయిని వస్తూ ఇంటికి తీసురా, డిన్నర్ చేసి వెళ్తుంది. అవసరం లేదు నాన్న, దానికి ఆకలి వేయటం లేదు. ఫ్లైట్ లో ఏదో లైట్ గా తినింది. ఏం దొరికిందమ్మా అంతలా కడుపు నిండడానికి? ఏదోలే నాన్న, అయినా దాన్ని అప్పుడే ఇంటికి పిలిచి అన్ని పెట్టేయకూడదు. దానికి ఒక మంచి టైం, సందర్భం చూసి పిలవాలి, లేకపోతే మన ఫుడ్ బోర్ కొట్టేస్తుంది. ఏంటోనమ్మా, మీ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మీ ప్రోగ్రామింగ్ లాగా అర్థమైనట్టుంటుంది, అర్థం కాదు. సర్లే, త్వరగా వచ్చాయమ్మా. ఏమండే, మీ డౌట్లు తీరాయా? లేదు, పెరిగాయి. కొలిగ్ అమ్మాయి అని తేలిపోయింది కదండి. తేలిపోయింది మీకు, మాకు కాదు. అయినా కొలిగ్ అమ్మాయి అయితే నాన్న డైరెక్ట్ గా నువ్వే పిల్లని ఫోన్ ఇస్తుంది కానీ అమ్మాయికి ఆకలి ఎట్లేదు అన్నీ ఒకేసారి పెడితే బోర్ కొడుతుందని కథలు చెప్పదు కదా. మీ అమ్మాయి తెలివిగా అక్కడ రొమాన్స్ ని ఇక్కడ కన్వర్జేషన్ యాడ్ చేసి ఒకే మాటకి 2 అర్థాలు వచ్చేలా మాట్లాడుతుంది. సాఫ్ట్వేర్ కదా. అలా మాట్లాడిందా? అవును సార్, మా అమ్మాయి కూడా ఇలాగే డబుల్ ట్రిపుల్ మీనింగ్స్ తో మాట్లాడేది. అస్సలు అర్థమయ్యేది కాదు. తెలుగు మీడియం కదా మీలాగా. మీలాగా నన్ను కలపకండి సార్ ప్రతి మాటకి. నాకు తెలియకుండా మీ క్యారెక్టర్లకు దూరిపోతున్నాను. అయినా మా అమ్మాయి మీ అమ్మాయిలాగా అబద్ధాలు ఆడు సార్, ఆడదు. భలే దొరికేసాడు.